Today, I want to talk about activating the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుట. అనేక సార్లు మనము దేవుని చిత్తం కొరకు ఆశపడతా ఉంటాం. ఈ సమస్య కోసం దేవుని చిత్తం ఏంటి, ఇదేం చేయాలా, ఈ వివాహం విషయమై ఇతను చేసుకోవాలా చేసుకోకూడదా, ఈ ఉద్యోగం వచ్చింది, నేను ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా, నేను ఇప్పుడు వ్యాపారం చేయాలా లేక ఉద్యోగం చేయాలా, అమెరికా వెళ్ళాలా ఆస్ట్రేలియా వెళ్ళాలా, యూ హ్యావ్ ఆల్ దిస్ ఛాలెంజెస్. మరి అప్పుడు మనము ఎవరైనా దొరుకుతారా, ఎవరైనా ప్రవక్త అపాయింట్మెంట్ ఇస్తే ఏమైనా చెప్తారా? సో యూ విల్ ఫైండ్ సంబడి, సో యూ విల్ గెట్ సంబడి టు స్పీక్ ఓవర్ యూ ఏదైనా అని. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ నుంచి మీ అంతటా మీరే ఎలా తెలుసుకోవచ్చు అనే దాని మీద మాట్లాడుతున్నారు. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా నీ అంతటి నువ్వే దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు అన్నాడు. బట్ ద హోలీ గోస్ట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి. ప్రవక్త వచ్చి 10 మందికి ఎందుకు చెప్తాడంటే, 10 మంది కంటే ఎక్కువ చెప్పలేడు ఆయన అంత టైంలో. మహా అంటే 20 మందికి చెప్తాడు. దాని అర్థం ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ ద్వారా విని చెప్పగలుగుతున్నాను, నీవు కూడా నీ కోసం వినొచ్చు అని అర్థం అనమాట. అవునా? నీవు కూడా నీ గురించి దేవుని చిత్తాన్ని వినొచ్చు. దేవుడు పక్షపాతి కాడు. నీ గురించి నాకు చెప్తున్న దేవుడు నీ గురించి నీకు చెప్పడా? చెప్తాడు. When God can talk to somebody else about you, why not he can talk to you straight away? నీ గురించి ఎవరికో చెప్పే పరిశుద్ధాత్ముడు నీ గురించి నీకు చెప్పలేడా? He can tell. మరి ప్రవక్తలు ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్తారు అన్నమాట, ఇదిగో పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడు, ఇలా చేస్తాడు, కాబట్టి నువ్వు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎవ్రీ మిరకల్, ఎవ్రీ గిఫ్ట్, ప్రతి వరము, ప్రతి అద్భుతము ఏం చెప్తాదంటే, ఇది బైబిల్లో ఉంది, ఈ దేవుడు నీకు కూడా పనిచేస్తాడు, ఆ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని నువ్వు అది పొందుకో అని చెప్తాను. సో బైబిల్ స్ట్రెంథన్స్ యూ ఇన్ దట్ ఏరియా. అయితే దానికి విశ్వాసం ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏదైనా చెప్తే అది నెరవేరి తీరుతుంది అనేటువంటి విశ్వాసంలోకి మనము ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా ఎందుకు ప్రొఫెసీలు అంటే అంత ఇష్టము అంటే, దేవుడు ఏదైనా నీకు చెప్తే అది నీ జీవితంలో జరుగుతుందనే విశ్వాసం ఉంది కాబట్టి నీవు ఆ దేవజనుడిని, ఆ ప్రవక్తను అడుగుతావు, నాకు ఇది చెప్పు అని. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఆగండి, ఇక్కడ పౌలు భక్తుడు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. 250 మంది దాకా ఉన్నారు ఉజ్జాయింపుగా అందులో. అయితే తుఫాన్ వచ్చి పగలు ఎండ కనపడక చీకటిమయమైపోయి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇక అందులో ఉండేటువంటి సైనికులే కానీ ఖైదీలే కానీ ఎవరికి ప్రాణములతో బతుకుతాము అనేటువంటి విశ్వాసము లేదు. మరి అటువంటి సమయంలో మరి అందరూ ధైర్యం కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దానికి ఏంటి కారణం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తికి ఇంత ధైర్యము? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తికి ఇంత సామర్థ్యం? అతను కూడా నేను చనిపోతాను వీళ్ళతో అనుకోవాలి. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మరి మీ అందరికీ తెలుసు, ఈ యాత్రికుడు మరి పౌలు భక్తుడు, మిగిలిన వాళ్ళంతా అందులో కొంతమంది ఖైదీలు, కొంతమంది సైనికులు ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నీకు ఎప్పుడైనా శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, కొంతమంది స్వస్థపరచలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వ్యక్తి 60 ఏళ్ళు బతికితే షుగర్ ఉండే వ్యక్తి 75 ఏళ్ళు బతకొచ్చు. ఒక్కొక్కసారి ఆ వ్యాధి నిన్ను ఇబ్బంది పడకుండా కూడా దేవుడు నీకు దీర్ఘాయువును బలాన్ని ఇవ్వచ్చు. నీ ఇబ్బందితో నీకు సమస్య లేదు. ఇప్పుడు దాకా అలాంటి విశ్వాసం ఉంది, కానీ ఈసారి మటుకు ఒకటి మటుకు దేవుని చిత్తం చెప్పాను. ఒకవేళ దాంతో నీకు దీర్ఘాయువు ఇచ్చినా కానీ దేవుని చిత్తము ఆ వ్యాధి ఉండాలా పోవాలా? ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. ఎందుకు చెప్తున్నాడు? ఇంత ధైర్యం ఎలా వచ్చింది పౌలు భక్తుడికి? చదవండి. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొను, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని దేవుని నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడి యొక్క సమస్య ఒక విశ్వాసి సమస్య. ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక విశ్వాసి సమస్య వేరు, ఒక విశ్వాసి కాని వ్యక్తి సమస్య వేరు. ఒక విశ్వాసి చేసిన పొరపాటు వేరు, అవిశ్వాసి చేసిన పొరపాటు వేరు. ఇప్పుడు మనము విశ్వాసి చేసిన పొరపాటు కూడా పొరపాటే, కానీ విశ్వాసికి తర్వాత పశ్చాత్తాపం వచ్చి
అది చేయకుండా ఉండాలా అనేటువంటి ఆశ వచ్చి ఇంకా ప్రార్థించి మరి బలపడి అది చేయకుండా ఉంటాడు విశ్వాసి. అవిశ్వాసి అతను చేసే పొరపాటు తర్వాత భలే చేశాను, రెండోసారి మళ్ళా చేస్తానని దాని యందు ఆనందించి ఉత్సాహపడతాడు. ఇది విశ్వాసికి అవిశ్వాసికి తేడా. అందుకనే దేవుడు విశ్వాసుల యొక్క పొరపాట్లు వారు ఇక బలహీనతతో చేసి మళ్ళీ బలపడాలనుకుంటారు కనుక వారు బలహీనత నుంచి వారికి పాఠం నేర్పిస్తాడు. వారి బలహీనతలోంచి అనేకులను బలపరుస్తాడు. నీ బలహీనతను వాడుకుంటాడు, నీ తప్పుడు నిర్ణయాలు వాడుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ కష్టాలను 100% వాడుకుంటాడు. నీ కష్టాలను మటుకు 100% వాడుకుంటాడు. ఇక్కడ మరి పౌలు అనుకోవచ్చు, ఈ ఓడలో ఎందుకు ఎక్కాలా, ముందు ఓడలో ఎక్కొచ్చు కదా, ఈ ఓడలో ఎందుకు తీసుకెళ్ళాలా, ఈ తుఫాను ఒక వారం ఆగాక తీసుకెళ్ళవచ్చు కదా, ఇప్పుడైనా దేవుడు తీసుకెళ్ళాలా, ఈ టైంలోనైనా తుఫాను వచ్చింది భయం వేస్తుంది ఇలాగా అని. మరి అలాంటి సమయంలో కూడా దేవుడు పౌలుతో మాట్లాడతాడు అనమాట. ఒక దూత వచ్చి దూత ద్వారా ఏం మాట్లాడతాడంటే, ఇదిగో వాడికి ఏం జరగదు, ఎవ్వరికి ఏం జరగదు, అయితే అందరూ క్షేమంగా వస్తారు. అయితే ఈ కష్టం ఎందుకు పెట్టానంటే వీళ్ళందరూ నీకు లొంగిపోయి వీళ్ళందరికీ నువ్వు స్వార్థ ప్రకటిస్తావు. నీ కష్టాలు ఇతరులను రక్షించడం కొరకు. ఒక విశ్వాసి కష్టాలు దేని కొరకు? ఇతరులను రక్షించడం కొరకు. నీకు అర్థం కాదు అంటే నీ ఆలస్యాన్ని, నీ బాధనే దేవుడు దాని నుంచి నిన్ను విడిపించి నీ ద్వారా లక్షల మందిని విడిపిస్తున్నాడు. ఎలా దేవుడు ఆమెను వాడుకున్నాడు నీకు తెలియదు. అమ్మాయి అయిపోయింది అనుకుంటావు, నాకు అనవసరంగా ఆలస్యమైంది. కానీ నీ ఆలస్యాన్ని, నీ కష్టాన్ని, నీ బాధనే అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు వాడుకున్నాడా లేదా? ఈ రోజు నుంచి ఎవరెవరైతే దేని గుండా వెళ్తున్నారో వాటన్నిటినీ దేవుడు ఇతరులకు ఆశీర్వాదంగా మారుకుంటాడు. ప్రస్తుతము నీకు అది బాధగా ఉందేమో, ప్రస్తుతము నీకు అది వేదనగా ఉందేమో, ప్రస్తుతం కుమిలిపోతున్నావేమో, ప్రస్తుతం నజరేయునామమున పో అంటున్నావేమో, అది పోవట్లేదు, తగ్గు అంటున్నావు. కానీ ఇప్పుడు కాకపోతే రేపన్నా తగ్గుతుంది. కానీ దేవుడు దాన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే అందులోంచి నీవు విడిపింపబడతావు. నీ ద్వారా ఇప్పుడు ఈ ఓడలోంచి పౌలు ఒక్కడ విడిపింపబడతాడు, అందరూ విడిపింపబడుతున్నారా? అందరూ. ఇప్పుడు పౌలుతో పాటు వారందరూ ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు. శరీరరీతిగా రక్షింపబడుతున్నారు, ఆత్మరీతిగా పౌలులాగా వారందరూ కూడా రక్షింపబడుతున్నారు. అందుకే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కొన్ని కష్టాలు నీకు వచ్చాయి అంటే నీలోంచి అనేకులకు లాభము రావడం కోసమే జరుగుతుంది. నీ కష్టాలు నీ లాభానికి, నీ ద్వారా అనేకుల లాభానికి. అందుకే చెప్తాను, దేవుని బిడల యొక్క సమస్యలు వేరు, దేవుని బిడలు కాని వారి సమస్యలు వేరు. ఇక్కడ చూస్తే అదే మరి పౌలు చెప్తున్నాడు. ఇంత ధైర్యంగా చెప్పడానికి ఏంటి? కాబట్టి అయ్యలారా, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ధైర్యము తెచ్చుకొనిడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. మరి పౌలుకి దూత చెప్పింది, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అనేక రకాలుగా మాట్లాడాడు. మరి నాకు దూత చెప్పలేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఈ ధైర్యం? అంత తుఫాన్లో పౌలుకు వచ్చిన ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎందుకంటే జ్ఞానము లేని మాటలు. ఏ మాటలు? విశ్వాసము లేని, జ్ఞానము లేని మాటలు. పౌలు అలాంటి మాట్లాడు నేను దేవుని యందు సమస్తము చేయగలుగుతున్నాను అంటాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. పౌలు ఇంకో మాట అంటాడు, నా దేవుడు నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చగల దేవుడు. దట్ గివ్స్ యూ టెస్టిమోనీ. అందుకే నువ్వేం మాట్లాడుతున్నావో చూసుకోవాలి. నీ మాటలు ఇతరుల బలహీనతను తీసుకురావచ్చు, ఇతరుల అవిశ్వాసాన్ని తీసుకురావచ్చు, ఇతరుల యొక్క విశ్వాసాన్ని పతనం చేయొచ్చు. పక్కన చెప్పు, నీ నోరు దేవునికి చాలా ముఖ్యమైనది అను, నీ విశ్వాసం చాలా ముఖ్యమైనది అను. నీ విశ్వాసం ఎంత ముఖ్యమైనదో నీ అవిశ్వాసం కూడా అంత డేంజరస్ అని చెప్పు. ఇఫ్ యువర్ ఫెయిత్ క్యాన్ బిల్డ్ సంబడి, యువర్ అన్బిలీఫ్ క్యాన్ బ్రేక్ డౌన్ సంబడి. నీ విశ్వాసము ఒకవేళ 10 మందిని కడుతుందా, నీ అవిశ్వాసం కూడా 10 మందిని పడేస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చూజ్ లైఫ్ అండ్ డెత్. ఈ ఒక్క బలహీనతే కాదు, ఈ రోజు నుంచి మీ బలహీనతలన్నీ బలములుగా మారిపోవును గాక. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను అంటే ఏంటి? దేవునిలో ఉంటే బలహీనత ఎలాగైపోతుంది? బలంగా మారిపోతుంది. గాడ్ ఈస్ టర్నింగ్ దట్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఎవ్రీ వీక్నెస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ మెగా స్ట్రెంగ్త్. దేవుని సన్నిధిలో ప్రతి బలహీనత బలంగా మారిపోతుంది. అందరూ చేతుల పైకి, నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రవ్వా, ఇదిగో ఈ హస్తములన్నీ నేను అంగీకరించాయ్యా. అవును, ఈ హస్తాలన్నీ పరిశుద్ధాత్మను తెలుసుకున్నాయి. ఈరోజు యేసయ్యను అంగీకరించాయి. అయితే ఏంటి నా భవిష్యత్తు, నా ఫ్యూచర్ ఏంటి, నా బాధలేంటి అని వారు భయముతో ఉన్నారు. తిమోతిలా భయపడుతున్నప్పుడు పౌలు అంటున్నాడు, ప్రజ్వలింప చేసుకో నీలో ఉండే పరిశుద్ధాత్మను. ఆదరిస్తాడు ఆయన, గైడ్ చేస్తాడు.
అవును, ఆయన నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మరి స్థిరమైన ప్రవచనం వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఈరోజు ఏంటి ఈ కష్టాలను కుమిలిపోతున్నావా? నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ప్రజ్వలింపబడి నీకు మార్గము సరళము చేయను గాక. ఏ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అందరినీ స్థిరపరిచి అందరి కష్టాలని ఒక సాక్ష్యములుగా మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.